విశాఖ ఆర్కే బీచ్ వద్ద అలలు ఉధృతిగా ఎగిసిపడుతున్నాయి. కోకో ఏరోనా కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం వద్ద కొబ్బరి చెట్లకు బలమైన అలలు తాకుతున్నాయి. మరోవైపు ఆర్కే బీచ్ తీరం మొత్తం కోతకు గురైంది. ఆర్కే బీచ్ తో పాటు ఎండాడ, యారాడ వైపు కూడా అలలు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన కొబ్బరి చెట్లు, అక్కడ కూర్చునేందుకు వేసిన చైర్లు ఇసుక తిన్నెలతో మొత్తం కొట్టుకుపోయాయి. దీంతో తీర ప్రాంతమంతా కోతకు గురైంది. ప్రస్తుతం సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో సుందరంగా కనిపించే ప్రాంతంలో ఇసుక తిన్నెలు మొత్తం కరిగిపోయాయి. కొబ్బరి చెట్లు వేళ్లతో సహా బయటకు కనిపిస్తున్నాయి. అలలు తాకిడికి చెట్లు కూలిపోయే అవకాశం ఉండటంతో పర్యాటకులు సమీపం ప్రాంతంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం కోతకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పర్యాటకులు కోరుతున్నాయి. దీనిపై మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. అందాల విశాఖ సాగర్ తీరంలో అలల ఘోషకైతే తీరం మొత్తం కూడా కోతకు గురైంది. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు తుఫాన్లు వచ్చేటప్పుడు కామన్గా అయితే అలల ఉద్రిక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో గురువారం అంటే గత 3 రోజుల నుంచి కూడా విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిని తీరం వరకు కూడా ఉన్న ఈ సాగర్ తీరం అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తీరం మొత్తం కూడా కోతకు గురవుతా ఉంది. మనం ప్రస్తుతం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా అయితే ఏ విధంగా కోతకు గురైంది, మొత్తం సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఏ విధంగా ఉందో కూడా మనం విజువల్స్ చూడొచ్చు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఈ విధంగా కోతకు గురైన సంగతి తెలిసిందే. ప్రథమంగా నోవాటల్ హోటల్ ఆపోజిట్ ఉన్న చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కావచ్చు, యారాడ బీచ్ వద్ద కావచ్చు, లేకపోతే భీమిని దగ్గర కావచ్చు, మరోవైపు సబ్మెరీన్ ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఈ కోకోనట్ ఏరియా ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ప్రకారంగా ఈ కోకోనట్ ఏరియా ప్రాంతం గతంలోనే అలల ఉధృతికి అయితే తీరం అంతా కోతైన పరిస్థితి. అయితే గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా బలమైన ఈ ఉద్రిక్తంగా కూడా ఈ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ దాదాపు సముద్ర తీర కోత మనం చూసినట్లయితే సముద్ర తీరం అంతా కూడా దాదాపు 200 మీటర్ల మేర కూడా భూమి అంతా కూడా కోతకు గురైంది. ఇప్పుడు ఆర్కే బీచ్ మెయిన్ రోడ్ ఉందో అక్కడ వరకు కూడా తీరం ఈ కోతకు గురైన తర్వాత ఈ బలమైన ఈదురుగాలు సముద్ర నీరు అంతా కూడా రోడ్డు వైపు దగ్గరకు దాదాపు వస్తుందంటే ఏ విధంగా కోతకు గురైందో మనం చూడొచ్చు. మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏ విధంగా ఈ అలలు ఉద్రిక్తి ఉంది, ఏ విధంగా తీర కోతకు గురైందో కూడా మనం చూడొచ్చు. మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా దాదాపు ఆ చివరిన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ ప్రాంతం దగ్గర ఏదైతే రోడ్లు దగ్గర ఆ రాళ్ళు అవి కనిపిస్తున్నాయో అక్కడి వరకు కూడా సముద్రం నీరు అంతవరకు వస్తుంది. ఈ నేపథ్యంలో బలమైన ఈ అలల ఉధృతికి తీరం అంతా కూడా కోతకు గురవుతా ఉంది. ఇప్పటికే పర్యావరణ ప్రేమికులు అయితే జీవీఎంసీ దీనిపై స్పందించాలని చెప్పి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రథమంగా మనం చూసినట్లయితే ఈ తీరం గురవుతున్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో కోతకు గురి కాకుండా ఉండేందుకు దీని తీరం వెంబడి కూడా రక్షణ వలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతూ ఉన్నారు. మొత్తం 200 మీటర్ల మేర కూడా రోడ్డు అంతా కూలిపోయిన పరిస్థితి. 200 మీటర్ల వరకు కూడా కోతకు గురై మెయిన్ రోడ్ అంతా కూడా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. గతంలో చాలా దూరంగా ఉండేది ఆ బీచ్, సాగర్ తీర కెరటాలు అన్ని కూడా కోతకు అలా గురవుతూ కూడా ఇప్పుడు మెయిన్ రోడ్, మెయిన్ ప్రధాన రహదారి తీరం వెంబడి దగ్గర ఉన్నంత రహదారి వరకు కూడా ఈ కోతకు గురవుతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తే ఏ విధంగా కోతకు గురవుతుందో మనం ప్రత్యక్షంగా చూడగలం. పూర్తిగా చెట్లన్నీ కూడా నేలకు ఒరిగిన వెళ్ళిపోయిన పరిస్థితి. అలల తాకిడికి పూర్తిగా దాదాపు 200 మీటర్ల మేర కూడా కోతకు గురైందంటే ఏ విధంగా కోతకు గురైందో మనం చూడొచ్చు. పర్యాటకులు నిత్యం కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు, ఫోటోలు దిగుతుంటారు. చాలా అందంగా కనిపించే ఈ ప్రాంతం అంతా కూడా గత 3 రోజుల నుంచి కూడా చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పర్యాటకులు కూడా భయపడతా ఉన్నారు. ఏమవుతుంది, ఇంత డేంజర్ ప్లేస్ ఉంది, ఇంత భారీగా కెరటాలు వస్తున్నాయి ఏంటి చెప్పి కూడా వారు కూడా ఆందోళన పడుతున్న అంశంగా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కావచ్చు, జీవీఎంసీ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో దీనికి కోతకు గురి కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా పర్యాటకులు, విశాఖ వాసులు, ప్రథమంగా పర్యావరణ ప్రేమికులు కోరుకుంటా ఉన్నారు. ఓవైపు అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది. తీరమబడి అనేక భవనాలు, ఎత్తైన భవనాలు నిర్మిస్తా ఉన్నారు. దీనివల్ల ఈ విధంగా కోతకు గురవుతుంది. ఏదైతే
కోస్టల్ నిబంధనల ప్రకారం సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం కాకుండా చాలా మంది బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి కూడా దీనివల్లే ఈ విధంగా సముద్రం కోతకు గురవుతుందని చెప్పేసి కూడా పర్యావరణ ప్రేమికులు ఆందోళన పడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇమీడియట్లీ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకు కోతకు గురవుతుంది, దీన్ని ఏ విధంగా మనం కట్టడి చేయాలి, సముద్రం కోతకు గురి కాకుండా ఉండాలంటే మనం ఏ విధంగా చెయ్యాలని చెప్పేసి కూడా అటువంటి కోతకు గురి కాకుండా కట్టడి చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా పర్యావరణ ప్రేమికులు కోరుకుంటున్నారు. గతంలోని నోవోటల్ ఆపోజిట్ ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఏ మేర కోతకు గురైందో గతంలోనే చూడడం జరిగింది. దీనికి కోతకు గురి కాకుండా ఉండేందుకు కోర్టు అధికారులతో అయితే డ్రడ్జింగ్ పనులు కూడా గతంలో చేశారు. సముద్రంలో ఉన్న ఇసుక దండలన్నీ బయటకు తీసే ప్రక్రియ కూడా గతంలో చేశారు. కోత నివారణ కోసం శాశ్వత పరిష్కారం దిశగా కూడా అధికారులు, యంత్రాంగం, ప్రభుత్వం అడుగులు వేయాలని కూడా విశాఖ వాసులు కోరుకుంటున్న అంశంగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్టు రామకృష్ణతో దుర్గాప్రసాద్, YK న్యూస్, విశాఖ.